అభ్యున్నతికి విద్యే మార్గమని, ప్రతి బిడ్డ చదివి ఉజ్వల భవిష్యత్తు సాధించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం యూత్ ట్రైనింగ్ సెంటర్లో జూట్ బ్యాగ్ కుట్టు శిక్షణ పొందిన గిరిజన మహిళలకు సర్టిఫికెట్లు, మిషన్లు పంపిణీ చేశారు. 45 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న 50 మంది మహిళలకు ఒక్కొక్కరికి మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనులు విద్యతో పాటు ఉపాధి సాధించి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. చాలా సంతోషంగా ఉంది. 30 మందికి జూట్ మిషన్స్ అంటే జూట్ బ్యాగ్ మేకింగ్ మిషన్స్ అంటే జూట్ బ్యాగ్లు కుట్టే మిషన్లు అనమాట. ఒక్కొక్కటి 24,000 అవుతాయి. 30 మందికి ఐటీడీ తరఫున ట్రైనింగ్ ఇచ్చారు. ఆ 30 మిషన్ల కాస్ట్ 24,000 లెక్కన 7,20,000 ప్లస్ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటము, 45 days ట్రైనింగ్ ఇవ్వటం, ఇవన్నీ కలిసి 10 లక్షల రూపాయలు ఐటీడీఏ ఖర్చు పెట్టింది. దీంట్లో కాళహస్తి రోడ్డు ఉండారు, కోవూరు కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉండారు, సుదూరుపేట వాళ్ళు ఉండారు, నెల్లూరు వాళ్ళు ఉండారు, సర్వేపల్లి వాళ్ళు ఉండారు. 30 మందికి అట్లే ఒక 6 months బ్యాక్ 1 year బ్యాక్ ఇంకొక 30 మందికి మామూలు టైలరింగ్ ట్రైనింగ్ ఇచ్చి మిషన్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇప్పుడు జూట్ మిషన్స్ ఇచ్చాము, జూట్ బ్యాగ్స్ కుట్టే మిషన్స్. అప్పుడు మామూలు టైలరింగ్ బట్టలు కుట్టే మిషన్స్ ఇచ్చాము. సో ఈ యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఐటీడీఏ తరఫున ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ టెంపరీగా నడపాల్సి వస్తుంది. దానికి మనం మరుపూర్లో 5 ఎకరాలు కేటాయించి ఫైల్ సర్క్యులేట్ చేస్తున్నాం. దానికి ఆ రెసిడెన్షియల్ స్కూల్ డెఫినెట్గా కట్టించేసేస్తాం, దాంట్లో రాజీ లేదు. అట్లే ఇక్కడున్న ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా డ్రైనేజ్ సిస్టము అవన్నీ కొంత కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ ప్రాబ్లం ఉంది, వెనక్కి సైట్ కావాలంటే అది కూడా మొదలుపెట్టాం. పనులు మొదలు పెట్టేసేసి పని అయ్యేటట్టు చేస్తున్నాం. ఏదేమైనా గిరిజనుల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్దార్ల వరకు, ఎంపీడీఓల వరకు ఆల్ డిపార్ట్మెంట్స్, ఒక్క రెవెన్యూ వీళ్ళు కలెక్టర్లు కాదు, మొత్తం వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.